హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాసు స్వైప్స్. గైస్, ఈరోజు ఒక బ్యూటిఫుల్ మోడ్రన్ ట్రెడిషనల్ టచ్ తోటి ఒక చక్కటి కాంబినేషన్లో ఒక కొత్త క్రియేషన్లో కంటె చూపించబోతున్నానండి. కంటెలు చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. దానికి అనుగుణంగా కొంచెం డిఫరెంట్గా రెగ్యులర్ కంటెలు చేయడానికి కొంచెం భిన్నంగా కంటె డిజైన్ చేయడం జరిగింది. ఈ డిజైన్ ఎలా ఉందో మీరే చెప్పాలి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయడం మర్చిపోకండి. కంటెలు మంచి ట్రెండింగ్లో ఉన్నాయండి. అంటే అందరికీ ఇష్టమైన ఐటమేనండి. ఒక రీజన్లో, తెలంగాణ రీజన్లో ఉన్న ఒక ఫ్యాషను ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో అంతా కూడా వ్యాపించి ఆడవాళ్ళ మనసులను దోచుకుంది. ముందు మనకి ముఖ్యంగా కోస్తా ఆంధ్ర, మన ఆంధ్రాలో ఈ కంటెలు ధరించే సాంప్రదాయం లేదండి. మా చిన్నప్పుడు ఎప్పుడు నేను చూడలేదు. బట్ ఇప్పుడు అందరూ కంటెలు ధరించడానికి, తెలుగువారు అందరూ కూడాను 2 స్టేట్స్లో ఆడవారు చక్కగా కంటెలు ధరించడానికి ఇష్టపడుతున్నారండి. అనుగుణంగా కంటెల్లో కొంచెం డిఫరెంట్ ఫ్యాషన్స్, రెగ్యులర్గా ఆ ట్రెడిషనల్ లాకెట్స్ ఇవన్నీ వాడుతున్నాం. రెగ్యులర్గా నేను చాలా కంటెలు చేశాను. ఈ మధ్య వీడియోస్ కూడా చేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా స్పెషాలిటీ ఏంటంటే ఈ వీడియోలో ఈ డిజైనేనండి. కంటె ఏదైతే ఉందో సేమ్ నక్షి కంటె తీసుకున్నాం, హ్యాండ్మేడ్ నక్షి కంటె తీసుకున్నాం. కంటె జస్ట్ ఒక 15 గ్రాములండి. ఒక 15 గ్రాముల్లో షీటు సరిపడా రీజనబుల్ వెయిట్లో. ఇంకా ముఖ్యంగా ఈరోజు చెప్పాలంటే, కంటికి ఎప్పుడైనా ఇలాంటి లాకెట్ మీరు చూసారా? నేనైతే ఇప్పటివరకు చూడలేదండి. కంటికి ఒక మోడ్రన్ లాకెట్, ఒక చాలా ట్రెండీగా ఫ్యాషన్గా ఉండే ఒక లాకెట్ని అంత ట్రెడిషనల్గా పాత డిజైన్ అయిన ఈ కంటికి కాంబినేట్ చేస్తే ఎలా ఉంటుందో, కాంబినేషన్ ఎలా ఉంటుందో అనేది ఈ ఆర్నమెంట్లో ఉన్న స్పెషాలిటీ. సో ఆ ట్రెడిషనల్ కంటికి ఈ చక్కటి మోడ్రన్ డిజైన్ చేయబడ్డ క్యాట్లో డైమండ్ డిజైన్ అండి. ఇంకా మీరు స్టోన్స్ గమనిస్తే ఇందులో నేనేదో గొప్పగా కాస్ట్లీ స్టోన్స్ ఏం వాడలేదండి. ఇవన్నీ కూడాను తుర్మలిన్ రష్యన్ స్టోన్స్ అని కొంతమంది అంటూ ఉంటారు, తుర్మలిన్ అని అంటూ ఉంటాం. సో తుర్మలిన్ స్టోన్స్లో స్పెషాలిటీ ఏంటంటే, మన ఇది సెమీ ప్రెషియస్ స్టోన్స్ అండి. అంటే ప్రెషియస్ స్టోన్స్లో మీకు ఏమున్నాయండి, మన కెంపు పచ్చ తప్ప వేరే స్టోన్స్ ఎక్కువగా మనం జ్యువెలరీలో అంటే ఎల్లో సఫైర్, బ్లూ సఫైర్, కోరల్ ఇలా తప్ప ఈ కొన్ని పర్టికులర్ కలర్స్. ముఖ్యంగా మనం జ్యువెలరీలో ఏం వాడతాం మీకు తెలుసు కదా, రెడ్, గ్రీను. ఇంకా మిగిలినవన్నీ కూడాను చాలా రేర్గానే వాడుతూ ఉంటాం. ఎందుకంటే అవి కాస్ట్లీ అండి. మీరు ఆ న్యాచురల్ స్టోన్స్కి వెళ్ళామంటే అవి జ్యువెలరీ కాస్ట్లీ పడతాయి, ఎఫోర్డ్ చేయడం కష్టం అవుతుంది స్టోన్స్కి. బట్ దీంట్లో మనం వాడిన తుర్మలిన్లో స్పెషాలిటీ ఏంటంటేనండి, నెంబర్ ఆఫ్ షేడ్స్ వస్తాయి, నెంబర్ ఆఫ్ కలర్స్ వస్తాయి, రీజనబుల్ ప్రైస్లో దొరుకుతాయి. ఇవన్నీ స్టోన్స్ మీకు హార్డ్లీ ఒక 10,000 రూపీస్ లోపే మీరు స్టోన్స్, ఇవన్నీ పెద్ద స్టోన్స్ అండి. ఇవన్నీ మీకు కూడాను మీరు ఇది కంప్లీట్గా పైన ఉన్న ఈ పార్ట్ ఏదైతే ఉందో, ఈ పైన బిళ్ళ ఏదైతే ఉందో అది మొజరైట్ తీసుకున్నానండి. బ్యూటిఫుల్ మొజరైట్, పెద్ద స్టోన్స్ అనమాట. మొజరైట్ తీసుకున్నాం, చుట్టూ కూడాను మొజరైట్ స్టోన్సే ఇచ్చాను. ఇంకా సెకండ్ స్టెప్ వచ్చేటప్పటికి ఇక్కడ కొద్దిపాటి సీజెడ్స్ తీసుకున్నానండి. సెంటర్లో ఎమరల్డ్ ఫినిష్, ఎమరల్డ్ కాదండి, ఎమరల్డ్లా కనపడే ఒక రష్యన్ స్టోన్ అనమాట, తుర్మలిన్ అనుకోండి. అలాగే ఇక్కడికి కింద మీరు గమనిస్తే సేమ్ మొజరైట్స్ వాడి, వైట్ ప్లేస్లో మొజరైట్స్ వాడానండి. ఈ కలర్స్ మీరు రెడ్, ఈ పింక్ కలర్ ఏదైతే ఎక్కువ స్టోన్ కనపడుతుందో అది కూడాను తుర్మలిన్ స్టోన్. సో ఆ విధంగా బ్యూటిఫుల్గా ఒక హ్యాండ్ క్రాఫ్టెడ్ డిజైన్ అండి. అంటే పూర్తిగా చేతితో డిజైన్ చేసుకుని ఓ డిఫరెంట్ క్రియేషను, ఏదో చూసో ఎక్కడో ఇంప్రూవ్ చేసింది కాదండి. జస్ట్ ఊరికి ఒక డిజైన్ ఇలా క్రియేట్ చేద్దాం అనుకుని తయారు చేసిన లాకెట్ చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. సో ఈ లాకెట్ని రెగ్యులర్గా మనం వాడే చైన్స్ కాకుండా కంటికి పెడితే ఎలా ఉంటుందనేది చిన్న థాట్, ఆ థాట్తో క్రియేట్ చేయబడ్డ డిజైన్ అండి. ఎక్స్ట్రాడినరీగా వచ్చింది, చాలా ట్రెండింగ్గా అనిపించింది నాకు. ఆ జస్ట్ ఒక 20-25 గ్రామ్స్ లోపే వచ్చేస్తుందండి. బ్యాక్ చైన్ లేదు, నేను థ్రెడ్ వేసాను. ఈ కంట్లకి థ్రెడ్కే బాగుంటాయి. సో ఒక 25 గ్రామ్స్లో మీకు బ్యూటిఫుల్ ట్రెండీ నెక్లెస్ 20 గ్రామ్స్లో కూడా చేసుకోవచ్చు అండి. 20-25 గ్రామ్స్ అనుకోండి, బ్యూటిఫుల్గా ఎక్స్ట్రాడినరీగా మీరు అన్ని ఏజ్ల వాళ్ళకండి. మీరు శారీ మీద వేసుకుంటారా, డ్రెస్సెస్ మీద వేసుకుంటారా, ఎక్స్ట్రాడినరీ కాంబినేషన్ అండి. ఈ రెండు, ఈ మోడర్న్ అండ్ ట్రెడిషనల్ కంటితో చేయబడ్డ బ్యూటిఫుల్. నాకైతే పీస్ చాలా నచ్చిందండి. మీకు ఎలా నచ్చిందో కూడా కామెంట్స్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.